సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి దాదాపుగా డిఎస్సికి సంబంధించిన పరీక్షలు అనేవి జూలై 2వ తారీఖుతో కంప్లీట్ అవుతున్నాయి. కాబట్టి చాలామంది అడుగుతున్నారు, సార్ అసలు డిఎస్సి సెలక్షన్కి సంబంధించిన ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, సర్టిఫికెట్ల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి అనేది చాలామందికి తెలుసుకోవాలనే కుతూహలం ఉంది. దాని గురించి క్లారిటీగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనకి డిఎస్సికి సంబంధించిన పరీక్షలు అనేవి జూలై 1-2 తారీఖులతో టోటల్గా కంప్లీట్ అవుతున్నాయి. మనకి డిఎస్సికి సంబంధించిన అన్ని తాత్కాలిక కీలు రెస్పాన్స్ షీట్లు అనేవి జూలై 6వ తారీఖుతో మొత్తంగా అన్ని పరీక్షలకు సంబంధించి టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్, స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి, అదేవిధంగా పీఈటీకి సంబంధించి, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి అన్ని కీలు కూడా వెబ్సైట్లోకి రెస్పాన్స్ షీట్లు అనేవి జూలై 6 నుంచి అన్నీ కూడా పెట్టేస్తారు. కాబట్టి ఇక ఫైనల్గా 1 వీక్ అనేది అబ్జెక్షన్లు పెట్టుకోవడానికి ఇస్తారు. అంటే మనకి జూలై 12వ తారీఖుతో కీ అబ్జెక్షన్లు రైజ్ చేసే ఆప్షన్ కూడా క్లోజ్ అయిపోద్ది. మనకి ఇక ఫైనల్ కీ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, మనకి ఫైనల్ కీ అనేది డిఎస్సికి సంబంధించి జూలై 3rd వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి జూలై 3rd వీక్లో ఫైనల్ కీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిస్ అయిందంటే, ప్రాసెస్ ఇంకా లేట్ అయిందంటే ఫైనల్ కీ అనేది జూలై 4th వీక్లో కంపల్సరీగా వచ్చేస్తుంది. దానిలో ఎటువంటి డౌట్ అయితే లేదు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మెయిన్గా మహానాడు సభల్ని ఎంత ఘనంగా నిర్వహిస్తున్నారో అదే తరహాలో డిఎస్సి విజయోత్సవ సభని మీరు 13 జిల్లాల్లో సెపరేట్గా ఎమ్మెల్యేలు, ఎంపీల ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక మహోత్సవంలా జరిపిస్తారా, లేదంటే 13 జిల్లాల అభ్యర్థుల్ని ఒకే చోటకి తీసుకొచ్చి మహానాడు ఏ విధంగా స్టేట్ దద్దరలే విధంగా నిర్వహించారో అదే తరహాలో డిఎస్సి పోస్టింగ్ల సభని, విజయోత్సవ సభని, మహానాడు వంటి సభని ఎంత దిగ్విజయంగా సూపర్ సక్సెస్గా నిర్వహించారో అదే తరహాలో డిఎస్సికి సంబంధించిన టీచర్ పోస్టింగ్ల విషయంలో కూడా 16,347 పోస్టులకు సంబంధించి పోస్టింగ్ల సభ అనేది కూడా అదే రీతిలో దానికి ఏమాత్రం తీసిపోకుండా అభ్యర్థులందరి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయే విధంగా దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా మీరు ప్రారంభించవలసిన అవసరం అయితే ఉంది. ఎగ్జామ్స్ ఏ విధంగా జెట్ స్పీడ్లో కంప్లీట్ చేశారో పోస్టింగ్ల ప్రక్రియ కూడా అదేవిధంగా జెట్ స్పీడ్లో కంప్లీట్ చేసి మొదటి జీతాలు ఇచ్చే అంశంపై కూడా మీరు ఫోకస్ చేయాలి. అంటే నెక్స్ట్ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు వెళ్తారు, దానిలో డౌట్ లేదు. మెయిన్గా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే, సెలక్షన్ ప్రాసెస్ చేసేటప్పుడు గత 2018లో ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంది, ఇప్పుడు ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, దీనికి లింక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. మనకి గత 2018లో ఏం చేశారంటే ఒక జియో అనేది విడుదల చేశారు. ఆ జియోలో క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేశారు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పాటించవలసి ఉంటుంది. ఈ కథ అంతా కూడా వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. మనకి ఫైనల్కి వచ్చిన తర్వాత నార్మలైజేషన్తో కలుపుకుని, మనకి వివిధ సెషన్లో పరీక్ష జరిగింది కదా, నార్మలైజేషన్తో కలుపుకుని మనకి డిఎస్సికి సంబంధించిన 80 మార్క్స్ స్కోర్ వస్తుంది. దానికి మళ్ళీ 20% టెట్ వెయిటేజీ యాడ్ అవుతుంది. ఓకే, మనకి డిఎస్సిలో 80 మార్కులు ప్లస్ మీకు టెట్లో వచ్చిన టెట్ వెయిటేజీ అనేది 20% యాడ్ చేసి ఓవరాల్గా ఫైనల్గా మెరిట్ జాబితా అనేది విడుదల చేస్తారు. మెరిట్ జాబితా అనేది వచ్చిన తర్వాత మనకి 13 జిల్లాలకు సంబంధించి కూడా ప్రొవిజనల్ లిస్టులు ఇస్తారు. 13 జిల్లాలకు సంబంధించి కూడా ప్రొవిజనల్ లిస్టులు ఇస్తారు. ఈ ప్రొవిజనల్ లిస్టుల ద్వారానే ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఏంది కథ అనేది తెలుస్తుంది. అంటే మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది కదా, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి ప్రొవిజనల్ లిస్ట్ అని చెప్పేసి 13 జిల్లాలకు సంబంధించి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఏంది కథ అనేది కంప్లీట్గా ప్రొవిజనల్ లిస్టులు అనేవి మనకి ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవిజనల్ లిస్టులు అనేవి చెక్ చేసుకున్న తర్వాత ఆ ప్రొవిజనల్ లిస్ట్లో మీ నేమ్ ఉన్నట్లయితే మీరు సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్రారంభమవుతుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ప్రొవిజనల్ లిస్టులు అనే వెబ్సైట్లో పెడతారు. అయితే ఇక్కడ గతంలో ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండేదంటే 1:3 నిష్పత్తిలోను, 1:2 నిష్పత్తిలోను మనకి ఎంపిక ప్రాసెస్ అనేది చేసేవారు. ఎందుకంటే ఒకవేళ ఇతరేతర కారణాల వల్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో అర్హత కోల్పోయిన వ్యక్తి ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికెట్ లేకపోయినా, ఒకవేళ ఆ విద్యార్థి బ్యాక్లాగ్స్ పెట్టుకున్న, వివిధ రకాల కారణాల వల్ల టెట్లో వెయిటేజీ లేకపోయినా, టెట్ క్వాలిఫై కాకపోయినా, వివిధ కారణాల వల్ల పోస్ట్కి రిజెక్ట్ అయిన వాళ్ళకి సంబంధించి ఆ నెక్స్ట్ ఎవరైతే మెరిట్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి సంబంధించి సెలక్షన్లో ఎంపిక చేసేవారు. ఒక పోస్ట్కి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1:3 నిష్పత్తిలో జరిగేది. ఇప్పుడు మరి 1:2 నిష్పత్తిలో ఎంపిక చేస్తారా, లేదంటే డైరెక్ట్గా 16,347 మందికి సంబంధించిన ఫస్ట్ ఒక ప్రొవిజనల్ లిస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ
ఆ సెకండ్ లిస్ట్ పెడతారనేది తెలియాల్సి ఉంది. దాని మీద అప్డేట్ రాగానే మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఏదేమైనా 13 జిల్లాలకు సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ వస్తుంది. ఎవరికి కూడా వ్యక్తిగతంగా ఇంటిమేట్ అయితే చేయరు. మెసేజ్ చేయడం కానివ్వండి, కాల్స్ చేయడం కానివ్వండి, ఇటువంటి పరిస్థితులు ఏమి ఉండవు. ఎవరైనా జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేదు డైరెక్ట్గా పత్రికా ప్రకటన ద్వారా వాళ్ళు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీకు జాబ్ వచ్చిందని చెప్పేసి కాల్లు చేయడం, మెసేజ్లు చేయడం ఉండదంటూ కూడా మనకి డిఎస్సి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. మనకి ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు ఉన్నారో 13 జిల్లాల అభ్యర్థులకు సంబంధించిన ఆ సెలక్షన్ లిస్టులు ఏవైతే ఉంటాయో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులు అనేవి మనకి డిఎస్సి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. దాని ప్రకారం అవి డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి ఎప్పుడు హాజరు కావాలి, ఏంది కథ, కంప్లీట్గా వెబ్సైట్ ద్వారా డీటెయిల్స్ అనేవి వాళ్ళు పత్రికా ప్రకటన ద్వారా ఇస్తూ ఉంటారు. దాన్ని ఫాలో అయ్యి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. ఆల్రెడీ కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి మన ఛానల్లో వీడియో చేస్తున్నాం. కట్ ఆఫ్ మార్కుల గురించి మీకు మరింత అవగాహన కావాలంటే ఒకసారి మన ఛానల్లో ఉన్న కట్ ఆఫ్ మార్కుల వీడియో చూడండి. ఎవరైతే 70/100 టెట్ వెయిటేజ్తో కలుపుకుని ఎస్జిటి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి 70/100కి పైగా ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళు మ్యాక్సిమం పోస్ట్ అనేది కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు, కొన్ని జిల్లాల మినహా. ఓకే, ఇక రిజర్వేషన్ల వారీగా చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ అనేది కొన్ని జిల్లాల్లో కొన్ని కేటగిరీల్లో 68, 65 వరకు కూడా దిగుతుంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించి కానివ్వండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ కేటగిరీకి సంబంధించి కానివ్వండి, ఈ విధంగా 65 నుంచి 70 మధ్య కూడా కొన్ని కేటగిరీలకు సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఉంటుంది. కట్ ఆఫ్ గురించి ఆల్రెడీ సెపరేట్గా నేను ఒక వీడియో చేసిన, ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ వాళ్ళు డిఎస్సికి సంబంధించి అప్లై చేస్తున్నప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ఫస్ట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నారో అవన్నీ కూడా మీ దగ్గర ఒరిజినల్ ఉండాల్సిందే. ఒరిజినల్ లేకపోయినట్లయితే చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. కాబట్టి ఒరిజినల్ సర్టిఫికేట్లు కంపల్సరీగా ఉండాలి. ఎవరైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి పోగొట్టుకున్నారో దానికి సంబంధించిన ఆల్టర్నేట్ ఏందనేది డూప్లికేట్లు తీసుకుంటారు. దానికి గతంలో మనకి టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మాన్యువల్గా సెలెక్ట్ చేసుకునేవారు. అంటే ఏ పోస్ట్ కావాలనేది మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రాసెస్ అనేది ఆ విధంగా ఉండదు. ఆల్రెడీ మీరు డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రిన్సిపల్కి, సెకండ్ ప్రిఫరెన్స్ టీజీటీ, థర్డ్ ప్రిఫరెన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ఫోర్త్ ప్రిఫరెన్స్ స్కూల్ అసిస్టెంట్, లేదా ఫస్ట్ ప్రిఫరెన్స్ స్కూల్ అసిస్టెంట్, సెకండ్ ప్రిఫరెన్స్ ప్రిన్సిపల్. ఈ విధంగా ఏదైతే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారో దాని ప్రకారం మీకు వచ్చిన మార్కుల ప్రకారం ఏదో ఒక పోస్ట్కి మాత్రమే ఎంపిక చేస్తారు. మీరు టీజీటీలో మంచి స్కోర్ చేసి, పీజీటీలో మంచి స్కోర్ చేసి, ప్రిన్సిపల్లో మంచి స్కోర్ చేసి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్లో కూడా మంచి స్కోర్ చేసినట్లయితే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారు కదా, ఏదో ఒక పోస్ట్కి మాత్రమే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్కి ఇచ్చుకున్నారో దానికి మిమ్మల్ని ఎంపిక చేస్తారు. మిగిలిన పోస్టుల నుంచి మిమ్మల్ని తీసి పక్కన పెడతారు. ఓకే, ఏదో ఒక పోస్ట్కి మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడే ఎంపీపీ స్కూల్స్, గవర్నమెంట్ బడీ స్కూల్స్, అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్, ఆశ్రమ్ స్కూల్స్, ఈ విధంగా ఒక ఆర్డర్ అనేది ఆల్రెడీ మీరు ఇచ్చేస్తున్నారు. దాని ప్రకారం మిమ్మల్ని డైరెక్ట్గా ఎంపిక చేయడం జరుగుతుంది. మళ్ళీ మీ దగ్గర నుంచి మాన్యువల్గా మీరు ఏ పోస్ట్ తీసుకుంటారు, ఏంది కథ, ఈ కథలు ఏముండవు. గతంలో మాన్యువల్గా తీసుకునేవారు, కానీ ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్లోనే ఇచ్చేశాడు కాబట్టి నోటిఫికేషన్లోనే ప్రిఫరెన్స్లు అనేవి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. అభ్యర్థులకి మెయిన్గా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. గత 2018కి 2025 డిఎస్సికి సంబంధించి మెయిన్గా ఇది డిఫరెన్స్ అనేది చోటు చేసుకుంటుంది. మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక జియో అనేది విడుదల చేస్తారు. ఆ జియోలో క్లారిటీగా ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయనేది క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించి 13 జిల్లాల అభ్యర్థులకు సంబంధించి ప్రొవిజనల్ లిస్టులు అనేవి ఇస్తారని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులో మీ నేమ్ ఉన్నట్లయితే మీకు సంబంధించి ఇండివిజువల్గా కూడా మీరు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి హాజరవ్వడానికి లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకునే అవకాశం వెబ్సైట్లో కల్పిస్తారు. ఆ లెటర్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. గత 2018లో ఏం చెప్పారంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ, క్యాస్ట్ కమ్యూనిటీ డీటెయిల్స్ కానీ, టెట్ క్వాలిఫైడ్ మార్క్స్ వివరాలకు సంబంధించి కానీ, నెక్స్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వివరాలు కానీ ఎటువంటి మార్పులు చేయడానికి వీలుండదు అంటే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ టైంలో ఆ విధంగా మెన్షన్ చేశారు. కానీ ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు నామినల్ రోల్స్ అని చెప్పేసి ఒక కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్లో కానీ నేమ్స్లో కానీ మిస్టేక్ చేసుకున్నారో వాళ్ళు నామినల్ రోల్ దగ్గర సరి చూసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర ఒక కౌంటర్ అయితే ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్లో ఇచ్చిన డీటెయిల్స్ అనేవి డిఈ ఆఫీస్కి వెళ్తాయి. ఆ విధంగా ఇది నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ చూద్దాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా నెక్స్ట్ ఏవైతే చిన్న అంశాలు ఉంటాయో వాటిని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ
కొన్ని అంశాలు ఏవైతే ఉంటాయో డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, టెట్కి సంబంధించిన మార్కుల వివరాలని 2018లో ఏం చెప్పారంటే మార్చుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించి. ఇక సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేసేటప్పుడు మీరు ఒక లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకుని సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి హాజరవుతారు. దానికి సంబంధించిన వెబ్సైట్లోనే డీటెయిల్స్ అనేవి పొందుపరచడం జరుగుతుంది. అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే నేను కూడా మీకు అయితే తెలియజేస్తాను. నెక్స్ట్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు గతంలోనే వాళ్ళు అడిగారు క్లారిటీగా ఏం సర్టిఫికేట్లు అనేవి ఒరిజినల్ కావాలనేది. ఆ ఒరిజినల్ సర్టిఫికేట్లని కంపల్సరీగా మీరు తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఎస్ఎస్సి మార్క్స్ మెమో కానివ్వండి, ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కానివ్వండి, డిగ్రీ ఉంటే డిగ్రీ మార్క్స్ మెమో కానివ్వండి, బీఈడీకి సంబంధించి ఏదైతే ప్రొవిజనల్ లిస్టులు లేదా ఓడీలు ఉంటే ఓడీలు కానివ్వండి, ఏవైతే మీరు కోర్స్ చేసిన సర్టిఫికేట్స్ ఉంటాయో ఒరిజినల్ సర్టిఫికేట్లు అవన్నీ కూడా తీసుకువెళ్ళాలి. అన్నీ కూడా వెరిఫై చేసుకుంటారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి. అదేవిధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇచ్చిన సమాచారం అనేది ఒకే రకంగా ఉందా లేదా అనేది అక్కడ వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. వెరిఫై చేసుకునేటప్పుడు అందరికీ తెలిసిందే గతంలో ఏ విధంగా కౌన్సిలింగ్లు జరిగాయో, కౌన్సిలింగ్లు జరిగేటప్పుడు చెక్ లిస్ట్ ఉంటుంది కదా, చెక్ లిస్ట్లో మనకి ఈ విధంగా ఏదో ఒక చెక్ లిస్ట్ ఉందనుకుంటే ఎస్ఎస్సి, ఓకే ఎస్ఎస్సి ఉందని చెప్పి స్టిక్ పెట్టుకోవడం, ఇంటర్, ఓకే ఇంటర్ ఉందని చెప్పి స్టిక్ పెట్టుకోవడం, టెట్ మార్క్స్ సంబంధించిన వివరాలు, హాల్ టికెట్, టెట్ మార్కుల వివరాలు ఉంటే ఉన్నాయని చెప్పి స్టిక్ పెట్టుకోవడం. నెక్స్ట్, డిఎడ్ ఉంటే డిఎడ్, బిఎడ్ ఉంటే బిఎడ్, మార్క్స్ మెమో ఉంటే ఉందని చెప్పి స్టిక్ పెట్టుకోవడం. ఈ విధంగా చెక్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేసేటప్పుడు. ఆ చెక్ లిస్ట్లో మీకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేదా అన్నీ కూడా టిక్ మార్క్స్ అనేవి చేసుకోవడం జరుగుతుంది. వెరిఫికేషన్ జరిగే సమయంలో మొత్తంగా 4 స్టేజెస్లో వెరిఫికేషన్ అనేది చేస్తారు. మొత్తం 4 టేబుల్స్ కింద దీన్ని మనం డివైడ్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేసేటప్పుడు మొత్తంగా 4 కౌంటర్లు అనేవి ఏర్పాటు చేశారు. ఫస్ట్ కౌంటర్లో అంటే ముందుగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది 9 గంటల నుంచి 10 గంటల టైంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రొవిజనల్ లిస్ట్తో పాటుగా మీరు సెపరేట్గా మీరు ఈ రోజున సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి హాజరు కావండి, మీరు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి ఈ రోజున ఈ తేదీన ఇప్పుడు హాజరు కండి అని చెప్పేసి మీకు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఫామ్ ఉంటుందో దాన్ని తీసుకుని సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ 9 గంటల నుంచి 10 గంటల మధ్య అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైతే ముందుగా వెళ్ళారో గతంలో కౌన్సిలింగ్లకు వెళ్ళిన అలవాటు చాలామందికి ఉండే ఉంటుంది. అంటే టోకెన్లు ఇస్తారు కదా, ఫస్ట్ ఎవరు వచ్చారు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఈ విధంగా టోకెన్లు తీసుకుంటారు. టోకెన్లు తీసుకున్న తర్వాత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది టోకెన్ల ప్రకారం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కౌంటర్లో వచ్చేసరికి ఆధార్ అథెంటికేషన్, మనకి ఆన్లైన్లో కానివ్వండి, ఆఫ్లైన్లో కానివ్వండి, బయోమెట్రిక్ తీసుకోవడం కానివ్వండి, సిగ్నేచర్ చేయించుకోవడం కానివ్వండి, ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది ఆధార్ అథెంటికేషన్కి సంబంధించి గతంలో జరిగింది. తర్వాత సెకండ్ కౌంటర్కి పంపిస్తారు. సెకండ్ కౌంటర్లో మీరు క్యాస్ట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు ఓసీ అయితే ఓసీ క్యాండిడేట్లు డైరెక్ట్గా చివరి కౌంటర్కి వెళ్ళిపోతారు. ఇక ఎవరైతే ఎస్సీలు కానీ ఎస్టీ కానీ మళ్ళీ ఎస్సీలో ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3, ఈ విధంగా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఈ విధంగా బీసీ కేటగిరీలకు సంబంధించి కానివ్వండి, ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి కానివ్వండి, సెకండ్ కౌంటర్లో క్యాస్ట్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్లకు సంబంధించిన ప్రాసెస్లో భాగంగా మళ్ళీ థర్డ్ కౌంటర్లోకి వెళ్తారు. ఎవరు క్యాస్ట్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇక ఓసీ క్యాండిడేట్లు డైరెక్ట్గా చివరిగా వెరిఫికేషన్కి వెళ్ళిపోతారు. ఇక ఈడబ్ల్యూఎస్ కానివ్వండి అందరూ కూడా ఇక్కడ సర్టిఫికేట్లకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్లన్నీ కూడా పరిశీలన చేస్తారు. థర్డ్ కౌంటర్లో మీ దగ్గర ఒరిజినల్ ఉందా లేదా, దానిలో నేమ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా, ఏంది కథ, మీ సర్టిఫికేట్ అనేది వ్యాలిడా కదా, ఇవన్నీ కూడా క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కౌంటర్ 3లో వెరిఫై చేస్తారు. కౌంటర్ 4లో వచ్చేసరికి ఇక ఫైనల్గా కౌంటర్ 4లో ఏం జరుగుతుందంటే అన్ని ఒరిజినల్లు కూడా వెరిఫై చేస్తారు. మీరు డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఏవైతే వాళ్ళు ఒరిజినల్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయమన్నారో అన్నీ కూడా ఒరిజినల్ ఉండాలి. లేదు నాది కాలేజీలో ఉంది అక్కడెక్కడో బీరోలో దాచానంటే మాత్రం ఆ సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో రిజెక్ట్ చేసేస్తారు. ఎటువంటి ఇక్కడ మీకు మినహాయింపులు కానీ ఎక్స్క్యూజెస్ కానీ ఏమీ ఉండవు. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్లకు హాజరయ్యేటప్పుడు వాళ్ళు అడిగిన అన్ని డాక్యుమెంట్లు కూడా అక్కడ ప్రజెంటేషన్ చేసి తీరాల్సిందే. ఇక ఈ సర్టిఫికేట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లై చేస్తారు కదా, అప్లై చేసేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో, ఏవైతే ఎస్ఎస్సికి సంబంధించి కానీ, ఇంటర్మీడియట్కి సంబంధించి కానీ, డిఎడ్కి సంబంధించి కానీ, బిఎడ్కి సంబంధించి కానీ, మీ అర్హతలకు సంబంధించి కానీ, మీ పర్సంటేజీలకు సంబంధించి కానీ ఇక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది. ఫస్ట్ మీకు స్టెప్ 1లో ఏంటంటే మీ నేమ్, మీ ఫాదర్స్ నేమ్ లేదా మీ పుట్టుమచ్చలకు సంబంధించి మీరు మోల్ మార్క్స్ ఉంటాయి కదా, ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో మోల్ మార్క్స్, ఏ మోల్ ఆన్ ద రైట్ సైడ్, ఏ మోల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, ఈ విధంగా
పుట్టుమచ్చలకు సంబంధించి కూడా వెరిఫై చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ని ఎస్ఎస్సి మార్క్స్ మెమో ప్రకారం వెరిఫై చేస్తారు, క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు ఒరిజినల్ కదా. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్కి సంబంధించిన ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని కంప్లీట్గా క్షుణ్ణంగా నిపుణుల పర్యవేక్షణలో వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. ఇక స్పోర్ట్స్కి సంబంధించి కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాకి సంబంధించి కానివ్వండి, ఏవైతే మీరు సర్టిఫికెట్లు కలిగి ఉన్నారో ఆ సర్టిఫికెట్లన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒక చెక్ లిస్ట్ మెయింటైన్ చేస్తారు. ఈ విధంగా మనకి కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ చెక్ లిస్ట్లో ఓకే ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంది టిక్ పెట్టుకుంటాడు, డిఎడ్ మార్క్స్ మెమో ఒరిజినల్ ఉంది అంటే డిఎడ్కి సంబంధించి ప్రొవిజనల్ కానీ ఓడీలు కానీ ఉన్నాయి, ఓకే టిక్ పెట్టుకుంటాడు. నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించి ఉంటే ఇంటర్మీడియట్ టిక్ పెట్టుకుంటాడు, టెట్ మార్కులకు సంబంధించిన వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే టిక్ పెట్టుకుంటాడు. ఈ విధంగా చెక్ లిస్ట్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తారు. మీ పేరు మీద మీ హాల్ టికెట్ మీద వెరిఫై చేసేటప్పుడు ఒక చెక్ లిస్ట్ మెయింటైన్ చేస్తారు. ఆ చెక్ లిస్ట్లో మీ డేటా అంతా కూడా అన్ని కరెక్ట్గా ఉంటే టిక్లు పెట్టుకుంటూ వెళ్తారు. ఏదైనా అక్కడ మీరు ఒక సర్టిఫికెట్ అనేది సబ్మిట్ చేయలేకపోతే దానికి టిక్ మార్క్ చేయరు, అప్పుడు మీరు ఆ వెరిఫికేషన్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ విషయంలో మాత్రం. నెక్స్ట్ లోకల్ నాన్ లోకల్ ఏ విధంగా డిసైడ్ అవుతుంది అనేది అందరికీ తెలిసిందే. మీరు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కువ సంవత్సరాలు కంటిన్యూస్గా ఏ జిల్లాలో చదివారో అదే మీ లోకల్ జిల్లా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీకాకుళంలో 4వ తరగతి 5వ తరగతి చదివి 6, 7, 8, 9, 10 వరుసగా 5 సంవత్సరాలు విజయనగరం జిల్లాలో చదివారంటే మీ లోకల్ జిల్లా విజయనగరం అవుతుంది. ఎందుకంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో మీరు చదివారో అదే మీ లోకల్ జిల్లా. చాలామందికి ఇక్కడ డౌట్ వస్తుంది, నా దగ్గర 4వ తరగతి స్టడీ లేదు, 5వ తరగతి స్టడీ లేదు, ఏం చేయాలి? మెయిన్గా 4 సంవత్సరాల స్టడీ కంపల్సరీగా కావాలి. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక 4 సంవత్సరాల స్టడీ సర్టిఫికేట్లు ఒకే చోట చదివినట్లు మీరు మీ దగ్గర ఉన్నట్లయితే మీకు నో ప్రాబ్లం. ఓకే గైస్, చాలామంది దగ్గర 4th, 5th స్టడీ సర్టిఫికేట్లు అనేవి లేవని చెప్పేసి చాలామంది అంటున్నారు. కానీ ఇక్కడ మెయిన్గా విషయం ఏంటంటే మీరు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో చదివారో తెలుసుకోవడానికి స్టడీ సర్టిఫికేట్లు, లోకల్ నాన్ లోకల్ నిర్ధారించడానికి స్టడీ సర్టిఫికేట్లు. కాబట్టి మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక జిల్లాలో చదివినట్లు ఉన్నా కానీ నో ప్రాబ్లం. కనీసం 4 సంవత్సరాల స్టడీ సర్టిఫికేట్లు ఉండాలి, అది ఒకే జిల్లాలో చదివినట్లుంటే మీకు నో ప్రాబ్లం. ఓకే, ఈ స్టడీ సర్టిఫికేట్ల విషయంలో మీకు ఇబ్బంది ఉన్నట్లయితే గృహ ధృవీకరణ పత్రం అని చెప్పేసి ఉంటుంది. గృహ ధృవీకరణ పత్రం ఎంఆర్ఓ, విఆర్ఓ వీళ్ళని సంప్రదించి గృహ ధృవీకరణ పత్రానికి సంబంధించి మీరు తీసుకుంటే ఆ లోకల్కి సంబంధించి ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. కనీసం 4 సంవత్సరాల స్టడీ సర్టిఫికేట్లు ఒకే జిల్లాలో ఉన్నట్లయితే కూడా నో ప్రాబ్లం అవుతుంది. ఓకే, ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ లోకల్ నాన్ లోకల్ అనేది మీరు పెడతారు కదా, ఆల్రెడీ అప్లై చేసేటప్పుడు నేను ఈ జిల్లాకి లోకల్, నేను ఈ జిల్లాకి నాన్ లోకల్ అని చెప్పేసి దాని ప్రకారం అక్కడ వెరిఫై చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీకు ఎస్ఎస్సిలో, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, ఇక అదేవిధంగా డిఎడ్, బిఎడ్లో పర్సంటేజ్ పెట్టారు కదా వాళ్ళు ఏదైతే 45% పర్సెంటేజ్ ఉండాలి, అదేవిధంగా 50% పర్సెంటేజ్ ఉండాలి. ఈ పర్సంటేజీలకు అనుగుణంగా నోటిఫికేషన్ ప్రకారం మీకు ఆ పర్సంటేజీ ఉందా లేదా చూస్తాడు. ఇంటర్మీడియట్లో 45% ఉందా లేదా, లేదా 50% ఉందా లేదా, డిఎడ్లో 45% ఉందా లేదా, 50% ఉందా లేదా, ఈ విధంగా చూడటం అనేది జరుగుతుంది. ఓకే గైస్, అక్కడతో మనకి పర్సంటేజ్ కంప్లీట్ అవుతుంది. పర్సంటేజ్ కూడా వెరిఫై చేస్తారు. క్వాలిఫికేషన్లు చెక్ చేస్తారు. అంటే ఒకవేళ ఎస్జిటి పోస్ట్కి మీరు అప్లై చేస్తే ఎస్జిటికి సంబంధించి మీరు టెట్ క్వాలిఫై అయ్యారా, ఓసీ క్యాండిడేట్లు అయితే 90 మార్కులు ఉన్నాయా లేదా, బీసీ క్యాండిడేట్లకి 75 మార్కులు ఉన్నాయా లేదా, మిగిలిన ఇతర రిజర్వేషన్ క్యాండిడేట్లు ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు సంబంధించి, ఎస్టీ క్యాండిడేట్లకు సంబంధించి మినిమం 60 మార్కులతో టెట్ క్వాలిఫై అయ్యారా లేదా, వీళ్ళకి అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయా లేదా, అవన్నీ కూడా వాళ్ళు చెక్ మార్కులు అనేవి పెట్టుకోవడం జరుగుతుంది. చెక్ లిస్ట్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మీరు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది కూడా చెక్ చేస్తారు. అంటే డిఎడ్కి సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో, బిఎడ్కి సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో మీకు ఏదైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా, మీరు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, పర్సంటేజ్ మెయింటైన్ చేశారా లేదా, ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళు ఏదైతే ఇచ్చారో అదంతా కూడా వెరిఫై చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇక డిఎడ్, డిగ్రీ, టెట్, టీజీటీకి సంబంధించిన అర్హత ఉండాలంటే కంపల్సరీగా టెట్ ఉండాలి. టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి, అదేవిధంగా డిగ్రీ చదువు ఉండాలి. అదేవిధంగా బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. దానికి అనుగుణంగా ఆ క్వాలిఫికేషన్లు ఉన్నాయా లేదా, అర్హతలు ఉన్నాయా లేదా. డిఎడ్ వాళ్ళైతే ఇంటర్మీడియట్ ప్లస్ ఇంటర్ చదివిన తర్వాత డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్, తర్వాత టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు హెచ్ఈటీకి ఎలిజిబుల్. ఈ విధంగా ప్రతి అర్హతను కూడా స్కూల్ అసిస్టెంట్కి అయితే స్కూల్ అసిస్టెంట్కి అనుగుణంగా అర్హతలన్నీ కూడా చెక్ చేసుకుంటారు. ఫేక్ యూనివర్సిటీల్లో మీరు ఏదైనా చదివారా,
వాళ్ళు కొన్ని ఫేక్ యూనివర్సిటీ లిస్ట్ కూడా మనకి ఇస్తారు. ఆ ఫేక్ యూనివర్సిటీలో మీరు ఏదైనా డిగ్రీ చదివినట్లయితే అది చెల్లుబాటు అవ్వదు. ఫేక్ యూనివర్సిటీలకు సంబంధించి కూడా వాళ్ళు ఒక లిస్ట్ పెడతారు. ఆ లిస్టులో మ్యాక్సిమం మన వాళ్ళు ఎవరు ఉండరు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇక టెట్ మార్కులు చెక్ చేస్తారు కంపల్సరీగా. టెట్ మార్కులు కూడా మీకు వచ్చిన మార్కులు అనేవి కరెక్టా కాదా, జెన్యూన్గా ఇచ్చారా లేదని కూడా చెక్ చేస్తారు. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం జిరాక్స్లు కావాలి, ఏం చెక్ చేస్తారనేది కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను క్లారిటీగా. ఈ మెమోస్ అన్నీ కూడా మీ దగ్గర ఒరిజినల్ ఉండాలి. ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ మీరు డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు వాడు ఆల్రెడీ అడిగి ఉన్నాడు. అవన్నీ కూడా ఇప్పుడు ఒరిజినల్ కంపల్సరీగా తీసుకుంటాడు. క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో మీ దగ్గర ఒకవేళ బాగా ఓల్డ్ ఉందంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తది అప్లై చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది చెల్లుబాటు అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ విషయంలో మీకు లేకపోతే కొత్త రీసెంట్గా మీరు అప్లై చేసుకుని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇది సర్టిఫికేట్ల విషయానికి వచ్చినట్లయితే. ఇక మీ దగ్గర వెరిఫై చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా 3 జతలు తీసుకుంటారు, 3 కాపీలు. ఓకే, ఏవైతే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని మీరు 3 జతల కాపీలు అనేవి తీసుకువెళ్ళవలసి ఉంటుంది. వాళ్ళు ఆ 3 జతల కాపీలు తీసుకుని నెక్స్ట్ ఆన్లైన్లో మీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంతా కూడా సక్రమంగా కంప్లీట్ అయినట్లయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి చెక్ మార్కులు చేసి కంప్యూటర్ రూమ్కి పంపిస్తారు. ఆ కంప్యూటర్ రూమ్లో అవన్నీ కూడా అప్డేట్ చేసి మీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి అక్కడితో శుభం కార్డు పలకడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా సర్టిఫికేట్ చూపించలేకపోయారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి మార్క్స్ మేము మీరు అక్కడ అప్లై డీటెయిల్స్లో పెట్టి ఇప్పుడు చూపించలేదంటే రిజెక్టెడ్, నెక్స్ట్ క్యాండిడేట్కి వెళ్ళిపోతుంది అవకాశం అనేది. మీరు క్వాలిఫై అయ్యి మీరు ప్రొవిజనల్ లిస్ట్లో ఉండి అక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ క్యాస్ట్ కానీ ఇతర ఏ సర్టిఫికేట్లు కానీ మీరు అక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ దగ్గర చూపించలేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ రిజెక్ట్ అయినప్పుడు ఆ నెక్స్ట్ ఎవరైతే మెరిట్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి అవకాశం అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి ప్రొవిజనల్ లిస్టులో పిలిచిన అభ్యర్థి వెళ్ళకపోతే హాజరు కాకపోతే అక్కడ సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో ప్రజెంట్ అవ్వకపోతే నెక్స్ట్ ఎవరైతే మెరిట్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి అవకాశం అనేది వెళ్తుంది. నోటిఫికేషన్లో అది కూడా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఇది కూడా చెప్పాను ఆల్రెడీ, 2018లో మాన్యువల్గా పోస్టులు అనేవి సెలెక్ట్ చేసుకునేవారు. అంటే నాకు టీజీటీ కావాలి, నేను పీజీటీకి వెళ్తాను, నేను ప్రిన్సిపల్కి వెళ్తాను, లేదంటే నేను స్కూల్ అసిస్టెంట్కి వెళ్తాను అని చెప్పేసి మాన్యువల్గా సెలెక్ట్ చేసుకునేవారు. ఇప్పుడు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకునే ఆప్షనే ఉండదు. డైరెక్ట్గా మీరు డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడే క్లారిటీగా ఇచ్చేశారు. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ విధంగా ప్రిఫరెన్స్లు అనేవి ఇచ్చేశారు. దాని ప్రకారం మీరు ప్రిఫరెన్స్ల ప్రకారం అక్కడ ఎంపిక అయిపోతారు. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్లో జాబ్ వచ్చిందంటే అక్కడితో మిమ్మల్ని తీసి పక్కన పెట్టేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీకు ఆ పోస్ట్కి అవకాశం లేకపోతే సెకండ్లో చూస్తారు, సెకండ్లో లేకపోతే తర్వాత 3లో మీరు ఏం పెట్టారో చూస్తారు, 4లో ఏం పెట్టారో చూస్తారు. ఈ విధంగా ఆ పోస్ట్కి మాత్రమే ఎంపిక అవుతారు, రకరకాల పోస్టులకి ఎంపిక కారు. ఆల్రెడీ మీరు లోకల్ బడీ స్కూల్స్, ఎంపీపీ స్కూల్స్, జడ్పీపీ స్కూల్స్, అదేవిధంగా మున్సిపల్ పాఠశాలలు, మున్సిపల్ కార్పొరేషన్, ఆశ్రమ పాఠశాలలు, ఈ విధంగా ఒక ఆర్డర్ అనేది ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. దాని ప్రకారమే మిమ్మల్ని అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి, ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళు కోరుకున్న ప్లేస్లో పోస్టింగ్ పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా మెరిట్లో వెనకున్న అభ్యర్థులకు సంబంధించి, ప్రొవిజనల్ లిస్టులో వెనకున్న అభ్యర్థులకు సంబంధించి బస్సు సదుపాయాలు లేని ప్రాంతాలు కానివ్వండి, కొన్ని ఏవైతే ఫెసిలిటీస్ లేని ప్రాంతాలు ఉంటాయో వాటిల్లో కూడా పోస్టింగ్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూడా మెరిట్ అనేది కీలక పాత్ర అనేది పోషిస్తుంది. ఓకే, మీరు కోరుకున్న ప్లేస్లో పోస్టింగ్ కావాలంటే మెరిట్లో మీరు ముందుండాలి. ఒకవేళ మెరిట్లో ప్రొవిజనల్ లిస్టులో మీరు వెనకబడి ఉన్నట్లయితే బస్సు సదుపాయం లేని ప్రాంతాలు కానివ్వండి, ఇతరేతర ప్రాంతాల్లో కూడా పోస్టింగ్లు పడతాయి. ఇవన్నీ కూడా అభ్యర్థులు గమనించాలి. ఫైనల్గా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్సైట్లో ఏదైతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెడతాడో అదే ఫైనల్. మీరు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి రండి, ప్రొవిజనల్ లిస్ట్లో మీ నేమ్ ఉన్నంత మాత్రాన మీరు సెలెక్ట్ అయినట్లు కాదు. ఫైనల్ వెరిఫికేషన్ టయానికి ఫైనల్గా ఏదైతే వాడు లిస్ట్ వెబ్సైట్లో పెడతాడో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయిన అభ్యర్థులందరి లిస్ట్ అనేది, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది వెబ్సైట్లో పెడతాడు. దానికి అనుగుణంగా మీరు పోస్టింగ్లు అయితే తీసుకుని ఆ పోస్టింగ్ల ఆర్డర్ ప్రకారం మీరు స్కూల్లో జాయిన్ అయితే కావాల్సి ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఈజ్ ఫైనల్. వన్స్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసిన తర్వాత ఫైనల్గా సెలెక్ట్ అయిన తర్వాత స్కూల్లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళక డేట్ అయితే మీకు చెప్తారు. ఆ డేట్ల ప్రకారం కంపల్సరీగా స్కూల్లో మీరు అక్కడ రిపోర్ట్ చేయవలసిందే, అక్కడ జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా స్కూళ్ళకి సంబంధించి ఏవైతే
లీడర్స్ యూనియన్ లీడర్స్ ఉంటారో ఆ యూనియన్ లీడర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా రావడం, వాళ్ళతో మీకు పరిచయాలు ఏర్పడటం, ఈ కథలన్నీ కూడా నెక్స్ట్ మనకి జరుగుతాయి. ఓకే, ఫైనల్గా మీకు జాబ్కి ఎంపిక అయిన తర్వాత మీరు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఈ యూనియన్స్ ఏవైతే ఉంటాయో టీచర్స్ యూనియన్స్కి సంబంధించి ఒక ఎంప్లాయీ ఐడి కూడా మీకు ఇస్తారు. ఎంప్లాయీ ఐడి వచ్చిన తర్వాత శాలరీస్ విషయంలో కొన్నిసార్లు 1-2 నెలలు లేట్ అయినా కానీ శాలరీ అంతా మీ అకౌంట్లోకి అయితే పడుతుంది. కొన్ని సందర్భాల్లో జీతం విషయంలో సప్లిమెంటరీ షిప్లు ఇవ్వడం కానివ్వండి, ఈ విధంగా కూడా జరుగుతుంది. ఏదేమైనా ఫైనల్గా మీకు ఫైనల్ శాలరీ అనేది, ఫైనల్ రెగ్యులర్ పే అనేది 1-2 నెలలు లేట్ అయినా కానీ కంపల్సరీగా అప్లికేబుల్ అయితే అవుతుంది. ఎటువంటి అప్రెంటిస్షిప్ విధానం లేదు కాబట్టి డైరెక్ట్గా రెగ్యులర్ పే అనేది పే చేస్తారు. ఇక శాలరీస్ విషయానికి వచ్చినట్లయితే శాలరీస్కి సంబంధించి ఎస్జీటీలకి ఎంత, స్కూల్ అసిస్టెంట్లకి ఎంత ఉంటుంది, టీజీటీ పీజీటీలకి ఎంత ఉంటుంది, ఇక్కడ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇది శాలరీలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఓకే గైస్, ఓవరాల్గా సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫైనల్గా ఇది కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది, ఈ విధంగా ఎంపిక ప్రాసెస్ అనేది చేపడతారు. ఇక్కడ మెయిన్గా మెరిట్ లిస్ట్ వస్తుంది ముందు. ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ప్రొవిజనల్ లిస్టులు అనేవి పెడతారు. 13 జిల్లాలకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి ఇలా హాజరు కండి. సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించి మీరు వెబ్సైట్లో ఈ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు వచ్చిన తేదీల ప్రకారం సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి హాజరు కండి అంటూ పత్రికా ప్రకటన ఇస్తారు. ఇటు వెబ్సైట్లో కూడా మనకి డీటెయిల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని దాని ప్రకారం సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ విషయంలో కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా మీరు క్లారిటీగా చూసుకోండి. స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించి కానివ్వండి, ఎస్ఎస్సి మార్క్స్ మెమో కానివ్వండి, ఇంటర్మీడియట్కి సంబంధించి కానివ్వండి, డిగ్రీ ఉంటే డిగ్రీ, మీరు అప్లై చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ ఇస్తారో ఆ డీటెయిల్సే వాడు అక్కడ వెరిఫై చేస్తాడు. ఓకే, టెట్కి సంబంధించి చాలామంది దగ్గర టెట్కి సంబంధించి ర్యాంక్ కార్డ్స్ అనేవి ఉండవు. టెట్కి సంబంధించి ర్యాంక్ కార్డ్స్ ఉండకపోతే మీకు ఏపీ టెట్ వెబ్సైట్లో ప్రీవియస్ ఏపీ టెట్ వెబ్సైట్లో ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి దగ్గర మీకు ఫర్గాట్ టెట్ మార్క్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. అక్కడి నుంచి మీరు ఆ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకుని టెట్ మార్క్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ప్రీవియస్ టెట్ వెబ్సైట్కి వెళ్ళండి. ఏపీ టెట్ 2025 వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫర్గాట్ టెట్ మార్క్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాని ద్వారా మీరు అది స్క్రీన్ షాట్ తీసుకోండి, దాన్ని జిరాక్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే గైస్, ఇది కంప్లీట్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు ఒక చోట పెట్టుకుని సిద్ధంగా ఉండండి. ఫ్రెండ్స్, మనకి సెలక్షన్ జరిగేటప్పుడు అనేక రకాల అంశాలతో ముడిపడి ఉంటుంది. అది రిజర్వేషన్కి సంబంధించి కానివ్వండి, రోస్టర్ అనే పాయింట్లు మనం వింటూ ఉంటాం. రోస్టర్ పాయింట్ల ప్రకారం పోస్టుల భర్తీ అనేది డివైడ్ అవుతుంది. అంటే రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ వారీగా 13 జిల్లాలకు సంబంధించి 13 సెపరేట్ జిల్లాల వారి ఖాళీల పీడిఎఫ్ని కూడా ఆల్రెడీ డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. దాని గురించి కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను పీడిఎఫ్లో డైరెక్ట్గా ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. లేదంటే 13 జిల్లాలకు సంబంధించిన ఖాళీల వివరాల గురించి కూడా సెపరేట్గా నేను మన ఛానల్లో వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా 13 జిల్లాలకు సంబంధించిన రిజర్వేషన్ల వారీగా, రోస్టర్ల వారీగా ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నాన్ లోకల్కి వచ్చేసరికి 20% పోస్టులకు మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే ఒక జిల్లా అభ్యర్థి వేరొక జిల్లాలో పోటీ పడుతున్నాడంటే నాన్ లోకల్ కింద 20% పోస్టులు ఉంటాయి. వాటికి సంబంధించి అవకాశం అయితే ఉంటుంది. ఆ నాన్ లోకల్లోకి ఆ సొంత జిల్లా అభ్యర్థులు కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక లోకల్ అభ్యర్థి అయితే 100% పోస్టులకు సంబంధించి పోటీలో ఉంటాడు. మనకి ఇంకా తరచుగా హారిజంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అని చెప్పేసి కూడా ఒక పదం అయితే వింటూ ఉంటాం. మనకిప్పుడు హారిజంటల్ రిజర్వేషన్ కూడా ఈ డిఎస్సికి సంబంధించి అప్లై అయితే అవుతుంది. అంటే ఇక్కడ మొత్తంగా ఉన్న పోస్టుల్లో ఒక జిల్లాలో మొత్తంగా 33% పోస్టులు మహిళలకు వెళ్తున్నాయా లేదా అది మాత్రమే చూస్తారు. మిగిలిన పోస్టుల్లో మెన్ ఉంటున్నాడా, ఉమెన్ ఉంటుందా వాళ్ళకి అనవసరం. ఓకే, ఈ పాయింట్ మీకు అర్థమవుతుందా? హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటంటే మెయిన్గా చెప్పుకోదగ్గ పాయింట్ ఏంటంటే 33.1/3% పోస్టులు మహిళలకు వెళ్తున్నాయా లేదా అది మాత్రమే చూస్తారు. వాళ్ళు ఓపెన్లో ఉంటున్నారా లేదా ఇవేం పట్టించుకోరు. 33/1/3 అనేది సెపరేట్గా మహిళా రిజర్వేషన్ అనేది ఉండేది. కానీ హారిజంటల్ రిజర్వేషన్ వల్ల ఆ విధంగా ఉండదు. ఓన్లీ 33% పోస్టుల్లో మహిళలు ఉంటున్నారా లేదా అనేది మాత్రమే చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జిల్లాలో 100 పోస్టులు ఉన్నాయనుకుంటే 100 పోస్టుల్లో 33 పోస్టులు మహిళలకు వస్తున్నాయా లేదా మాత్రమే చూస్తారు. మిగిలిన పోస్టులకు సంబంధించి 68 పోస్టుల్లో మెన్ ఉన్నా ఉమెన్ ఉన్నా వాళ్ళకి అనవసరం. ఓకే, ఇది హారిజంటల్ రిజర్వేషన్ అనేది మెయిన్గా చెప్తుంది. హారిజంటల్ రిజర్వేషన్ వల్ల ఎవరైతే చదివిన బాయ్స్ ఉంటారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. మహిళలైతే 100% పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. కానీ ఇక్కడ
33% మాత్రమే మహిళలు ఉన్నారా లేదని చూసుకుంటారు. సెపరేట్గా మళ్ళీ రిజర్వేషన్ అనేది రాదు. మహిళా రిజర్వేషన్ అనేది సెపరేట్గా ఏమి ఉండదు. ఆల్రెడీ భర్తీ అయిపోతున్న పోస్టుల్లోనే 33% ఉందా లేదా మాత్రమే చూసుకుంటారు. అండ్ ఓపెన్ కోటాల పోస్టులకు సంబంధించి కూడా 33% అనేది కౌంట్ అయిపోతూ ఉంటుంది. ఓకే గైస్, హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓన్లీ హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించి సెపరేట్గా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా అది కూడా మన ఛానల్లో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రాసెస్ అంతా కూడా మీకు ఈ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మీకు చాలా క్లారిటీగా అవగాహన అయ్యి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫర్దర్గా మీకు చాలా రకాల డౌట్స్ వస్తాయి, చాలా రకాల సందేహాలు వస్తాయి. ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాటన్నింటినీ కూడా క్లారిఫై చేస్తూ ఉంటాను. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉందో, మీకు ఏదైతే డౌట్స్ వస్తున్నాయో ఆ డౌట్స్ అన్నీ కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా కామెంట్ చేయండి, లేదంటే మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా వాటికి సమాధానాలు ఉంటే మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. చాలా డౌట్లు అనేవి మీకు వస్తాయి కాబట్టి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ చేయండి. నాకు ఖాళీ కుదిరినప్పుడు తప్పనిసరిగా నేను వాటికి సంబంధించిన సొల్యూషన్స్ అనేవి తెలిసినట్లయితే మీకు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్ ది బెస్ట్, అందరికీ మంచి జరగాలి. లక్ అనేది మీ సైడ్ ఉండి మీ శ్రమకు తగ్గ ఫలితం అయితే దక్కాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.